కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో అత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్పై సినీ గేయ రచయిత దాసరపు నరేష్ రాసిన పాట సీడీని చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో జరిగిన ఒక వైద్యురాలిపై అత్యాచారాన్ని ఖండిస్తూ నేను రాసుకున్నాకు వచ్చిన పాట భారతవనిలో మరో నిర్భయ. ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా కూడా ఇవాళ మహిళలకు రక్షణ లేక, ఒంటరిగా నడిచిపోయినా కూడా వాళ్ళకు రక్షణ లేక ఇవాళ భారతదేశంలో ఆ విధంగా ఆడపిల్లల బ్రతుకు ఆ విధంగా ఉన్నది. కాబట్టి వాళ్ళ జరిగిన మౌమిత సంఘటన పైన మనసు కదిలించి నేను రాసిన పాట. ఈ పాటతోనైనా కూడా ఆ దోషులకు శిక్ష పడాలని కోరుకుంటూ భారతదేశంలో సుప్రీంకోర్టు అదేవిధంగా ఉన్న రాష్ట్రాలు కూడా మంచి చట్టాలు అమలు చేసి ఇలాంటి ఉదంతాలు జరగకుండా, సంఘటనలు జరగకుండా మళ్ళీ చూడాలని కోరుకుంటూ ఒక కవిగా మరే విధంగా చిట్యాల మండల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు చిట్యాల మండల సివిల్ హాస్పిటల్లో నా పాట ఆవిష్కరణ కావడం డాక్టర్ల చేత నాకు చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి మనం అందరం మౌమిత సంఘటన పైన అందరం పోరాటం చేసి వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా మన మాట వాళ్ళకు చేరాలని కోరుకుంటూ చిట్యాల మండల కేంద్రంలో ఇక్కడ సివిల్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ రేపు గురై చనిపోయినటువంటి విషయంగా కవి దాసరపు నరేష్ గారు మరి ఇలాంటి రేపులు కానీ ఇట్లాంటి జరగద్దని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరి రేపు చేసినటువంటి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని, ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కవులు, కళాకారులు, మేధావులు అందరూ ఇలాంటి సంఘటనలపై తీవ్రంగా ఖండించాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి మరి నిందితుడిని కఠినంగా మరి శిక్షించి అతనికి ఉరిశిక్ష విధించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.